కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామం వద్ద గోదావరి జలాలకు జలహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర సాగునీటి సంఘాల సమైక్య వినియోగదారుల అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం కుడికాలువకు జలహారతి ఇచ్చారు. కృష్ణా డెల్టా కుడికాలువ నిజంగానే ఊపిరిపోస్తోంది. చూడండి, పంటలు తుఫాను బారిన పడకుండా జూలై మొదటి వారంలో నీరు విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఇప్పటికే నాట్లు వేసిన రైతులకు ఈ గోదావరి జలాలు మొదటి తడిగా బాగా ఉపయోగపడతాయని తెలిపారు. దీంతో కృష్ణా జిల్లా ఇప్పుడు రెండో పంటకు సిద్ధమవుతోంది. నీటి విడుదలపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మన కృష్ణా డెల్టాకి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు రాని పరిస్థితిలో ఈ మనం గోదావరి జలాలని జూలై 8వ తారీఖు ఉదయం మన గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ కుడికాలకు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు ఉదయం 129వ కిలోమీటర్ రంగనగూడెంకి చేరడం జరిగింది. దాన్ని మనం ఈరోజు గోదావరి తల్లికి స్వాగతం పలుకుతూ జలహారతి ఇవ్వడం జరిగింది. మన కృష్ణా డెల్టాకి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు రాని పరిస్థితిలో ఈ మనం గోదావరి జలాలని జూలై 8వ తారీఖు ఉదయం మన గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ కుడికాలకు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు ఉదయం 129వ కిలోమీటర్ రంగనగూడెంకి చేరడం జరిగింది. దాన్ని మనం ఈరోజు